ఊరపోరులో ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి దూసుకువెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్తో మాట్లాడుతూ తాము అఖండ విజయం సాధిస్తామని అన్నారు. పురపోరులో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి దూసుకువెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మర విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు సత్య న్యూస్తో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ పట్టణంలో 17వ వార్డు నూకల కవిత అఖండ విజయం సాధిస్తామని అన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పీఠంపై జెండా ఎగరవేస్తామన్నారు. మిర్యాలగూడలోని అన్ని వార్డులు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. అందుకు అనుగుణంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని అన్నారు. అనంతరం మాకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గం మున్సిపాలిటీలో 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి ఆమె పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈమె యొక్క సెన్సేషన్గా మారి బ్రేకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా పనిచేస్తూ తమ యొక్క పదవికి రాజీనామా చేసి తన యొక్క భర్త అడుగుజాడలో నడుస్తూ రాజకీయ రంగంలో ప్రవేశించడం జరిగింది. గతంలో కూడా ఈమె 2014లో కూడా మాజీ కౌన్సిలర్గా ఉంటూ వార్డుని అభివృద్ధి చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్గా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా నూకల వేణుగోపాల్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం మిర్యాలగూడ పట్టణాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. నమస్తే మేడం, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏ విధంగా కొనసాగుతుంది మీ ఎన్నికల ప్రచారం? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? అటు విద్యార్థులు కానీ ఇప్పుడు మీరు మీ యొక్క అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి దానికి రిజైన్ చేశారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు, మీరు ప్రజలకి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. నేను అన్ని వేదికల పైన చెప్పినట్టుగా చెప్తున్నా, నాకు ప్రజాసేవకు మించినటువంటి ఉద్యోగం లేదని మా వారు కాంగ్రెస్ పట్టణాధ్యక్షులైనటువంటి శ్రీ నూకల వేణుగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జనాల మధ్యలో ఉంటూ చెప్పిన పొద్దున్న నుంచి రాత్రి వరకు మధ్యరాత్రి వరకు కూడా తను ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరిస్తుంటే వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా ఉండడం చూసి నేను ఇన్స్పైర్ అయ్యి కూడా తన జీవిత భాగస్వామిగానే కాకుండా తను చేసే ప్రతి పనిలో కూడా నేను భాగస్వామ్యం పంచుకోవాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా అందరికీ వేసినటువంటి ఈ ముందడుగుకు మీరందరూ బలాన్ని ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారనడానికి నిదర్శనం మాకు ఈరోజు ప్రచారానికి తరలి వచ్చినటువంటి మహిళలు అయితేనేమి, యువత అయితేనేమి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ప్రచారంలో మమ్మల్ని వారి ఇంటి సభ్యునిగా భావించి మాకందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు గతంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా మేము ఏ పార్టీ మారకుండా మమ్మల్ని వృత్తిపరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఎలాంటి
ఇబ్బందులు పెట్టినా కూడా మేము కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా వీడలేదండి. ఇదే పార్టీలో ఉంటూ పార్టీలకు అతీతంగా కూడా తను చాలా సౌమ్యుడిగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో నేను నడిచి ఈ వార్డు రేపు 17వ వార్డులో ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో గెలిచి కొంచెం ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తున్నాము. అది ఖచ్చితంగా మాకు దక్కుతుందని, మాకు ఆ ప్రజలు ఆ అవకాశాన్ని మాకు ఇస్తారని తెలుసుకుంటూ ధన్యవాదాలు. గతంలో మీరు 2014లో మాజీ కౌన్సిలర్గా పనిచేశారు, మరియు మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా మీకు మంచి అవకాశం వచ్చింది. ఏ విధంగా మరి మీకు కవిత గారికే ఓటేయాలంటే మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్గా మేడం? మా వార్డు ప్రజలంటే మేము ప్రచారంలో భాగంగా తిరుగుతుంటే కొన్ని మా సమస్యలని కొన్ని వాళ్ళు చెప్పిరండి, దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా ఒక డ్రైనేజీ ఒకటి, రోడ్లు ఒకటి, అక్కడ షెఫీ అండ్ రిజిస్టర్ ఆ ఏరియాలో కొంచెం రోడ్లు కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నాయండి, అవి ఉన్నాయి. అలాగే ఒక 20 పోల్ స్తంభాల వరకు కూడా మాకు అవసరం పడుతున్నాయని మా టీం వాళ్ళు చెప్పడం జరిగిందండి. మొన్న రీసెంట్గా హైటెన్షన్ వైర్లు అనేవి కింద పడిపోయి చాలా ఇబ్బందులు పడి అందరివి ఏసీలు అన్నీ కూడా కాలిపోయినాయండి. అదొకటి బిఎల్ఆర్ గారి దృష్టికి తీసుకొచ్చిన, వాటిని కొంచెం పక్కకు జరిపించే ప్రయత్నం చేద్దామని చెప్తే సార్ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. రీసెంట్గా బిఎల్ఆర్ గారు మనకి మన రోడ్ షోలో కూడా చాలా విషయాలు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇక్కడ క్లాస్గా ఉన్నప్పటికి కూడా మాకు ఇందిరమ్మ ఇండ్లు అవసరం పడతాయని చెప్పడం జరిగిందండి. వారెమ్మటే స్పందించి ఖచ్చితంగా వాటిని కూడా మనం చేతనైనంతలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేపిద్దామని వారు మాట ఇచ్చారు. ఏవైతే ఇంకా కూడా మా దృష్టికి ఏ సమస్య వచ్చినా వెంటనే మేము స్పందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాం. చెప్పండి, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నూకల వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ప్రస్తుతం. ఆయన అనేక రంగాల్లో కూడా పార్టీని ముందుకు నడిపిస్తూ తన యొక్క శైలిలో అనేక మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించిన ఘనత ఆయనకి ఉందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. వారు సతీమణి గారు కూడా బరిలో నిలుస్తున్నారు. సార్ చెప్పండి, మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? తప్పండి అది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈనాడు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకుంటే ఆనాటికి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తయ్యే నాటికి మనకు తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 14 కోట్లతోటి మళ్ళీ నిధులు శాంక్షన్ అయినాయి. ఆ నిధుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ అస్తవ్యస్తంగా చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఎక్కడికక్కడికి వాటిని కూలిపోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అండర్గ్రౌండ్ వ్యవస్థను తీసుకొని మళ్ళీ ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా ఆ కనెక్షన్ ఇచ్చుకుంటూ పోతూ మనం ఏదైతే ఎస్టీపీ ప్లాంట్ ఉన్నదో ఊరు బయట ఎస్టీపీ ప్లాంట్ సీనరేజ్ ప్లాంట్ వేసుకున్నామో ఆ సీనరేజ్ ప్లాంట్ దాకా కూడా తీసుకుపోవడం జరిగింది. గత ప్రభుత్వం ఎంత దారుణం అంటే హైవే రోడ్ల నుంచి మనం పోయిన ఎస్టీపీ ప్లాంట్లను కూడా వాటి మ్యాన్హోల్స్ని పూర్తి చేసి మొత్తం అసలు మ్యాన్హోల్ కనపడకుండా కూడా రోడ్లు వేయడం వల్ల ఈరోజు మనం అండర్గ్రౌండ్ వ్యవస్థను చేసుకోవడానికి హైవే తోటి మనం కోఆర్డినేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. లేకపోతే వాటికి కూడా మనకి 17వ వార్డు అవుతుంది, హౌసింగ్ బోర్డు అవుతుంది. మన పట్టణంలో ఒకటో టౌన్ మొత్తం కూడా మనకు ఈనాటికి డ్రైనేజ్ వ్యవస్థ ముందు పడేది. కానీ గత పాలకులు చేసిన అస్తవ్యస్త విధానంతో ఈనాడు ఇది కుప్ప కూలిపోయింది. గత ప్రభుత్వంలో జరిగిన ఏది కూడా ఈనాడు మనం ఏది తీసుకున్నా కూడా, మనకు స్టేడియం తీసుకున్నా, మన జూనియర్ కాలేజ్ తీసుకున్నా, కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ తీసుకున్నా అన్నీ కూడా మనం ఈ ప్రభుత్వంలో జరిగినాయి. కానీ గత ప్రభుత్వంలో ఏది జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేసిందే కానీ ఇందిరమ్మ ఇళ్లకు చూసుకున్నట్టయితే ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. సన్న బియ్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. పేదల పెన్నిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పితే గతంలో చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు మిగులు రాష్ట్రంతో ఇస్తే ఈరోజు తల ఒక్కంటి కూడా 1,50,000 రూపాయలు అప్పు చేసినప్పుడు కూడా ఈరోజు ఒక్కరికి కూడా సాయం చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మనం తిరిగిన రోడ్ల మీద కనీసంగా ఇంత మంచి పట్టణంలో ఇంత మంచి వార్డులో రోడ్లు వేయలేకపోయారు. ఇంత దారుణమైన వ్యవస్థ ఉంది బీఆర్ఎస్ పార్టీ అని. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే, వాళ్ళ అనుసాగంలో నడిచిన వారికి మాత్రమే అందుతున్నాయని చెప్పేసి కూడా కొంతమంది ప్రత్యర్థి పార్టీ సంబంధించిన నాయకులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? మనం రీసెంట్గా చూసినాం, బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పారు, దిమ్మ తిరిగే బుద్ధి చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేసి మన అత్యధిక గ్రామ పంచాయతీని గెలిపించుకోవడం జరిగింది. ఇంకా వారికి ఏమాత్రం సోయి లేకుండా కూడా ప్రజాసేవ అవగాహన లేకుండా, ప్రజలకు అభివృద్ధిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అది తప్పనే విషయాన్ని మన గ్రామ పంచాయతీలని నిరూపించారు. మళ్ళా రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళకి దిమ్మ తిరిగే బుద్ధి చెప్తారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో విజయం తర్వాత మీరు, మీ సతీమణి గారు క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందా? ఊహాగానాలు ఎలా ఉన్నాయి మీకు?
తప్పకుండా మేము చైర్మన్ అభ్యర్థి రేసులోనే ఉండి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినాం. మేము ఈ పట్టణానికి అభివృద్ధి చేయాలి, ఈ పట్టణాన్ని ఒక గుర్తింపు తెచ్చిన పట్టణంగా మనం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గుర్తింపు పట్టణంగా గుర్తింపు తేవాలనే లక్ష్యంతో ఈనాడు ఉద్యోగానికి రాజీనామా చేసి ఈనాడు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలోనే నేను అనేక పదవులు అనుభవించాను. ఎన్ఎస్ఏలో చేసిన యూత్ కాంగ్రెస్లో చేసిన ఏ పార్టీ పదవి చేసినా కూడా ఆ పార్టీకి వన్నె తెచ్చినా కానీ ఆ పార్టీకి ఆ పదవికి మనం ఏనాడు కూడా పదవులతోటి మనం లేము. కాబట్టి ఈనాడు చైర్మన్ పదవి తెచ్చినా కూడా దేశంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ కూడా గుర్తిస్తుంది, ఎమ్మెల్యే గారు గుర్తిస్తారు, ఎమ్మెల్సీ గారు గుర్తిస్తారు. పెద్దలు జానారెడ్డి గారు ఆశీస్సులతోటి ఆ చైర్మన్ పదవి అనేది వస్తుందనే ఆశయంతో ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎన్నికలలో మహిళలు పోటీ చేయడమే ఒక వ్యక్తి అయితే వారు విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఓన్లీ కేవలం సీటుకే పరిమితం అవుతారు. తర్వాత వాళ్ళ భర్తలు జోక్యం చేసుకుని అధికారాన్ని చెలాయించడం జరుగుతుంటారు. దీనిపై మీరేమంటారు? అంటే మొత్తం మీరని కాదు, మొత్తం టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు చిన్న ఉదాహరణ అదే చెప్తాను. గతంలో మేము కౌన్సిలర్గా చేసినాం. గతంలో కౌన్సిలర్గా చేసిన తర్వాత మళ్ళీ మాకు 7 సంవత్సరాల గ్యాప్ వచ్చినది ఈ ప్రజల్లో. ఈరోజు హౌసింగ్ బోర్డులోనే అయితే మిర్యాలగూడ పట్టణంలో కూడా కవిత వేణుగోపాల్ రెడ్డి గారు చైర్మన్ అభ్యర్థిగా రేసులో ఉన్నారనే ఒక వాయిస్ తోటి ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోనే ఒక మంచి పనిచేసే వ్యక్తి అని గుర్తింపు ఉన్నది. కాబట్టి ఈనాడు అన్ని వార్డులలో కూడా కవిత వేణుగోపాల్ రెడ్డి గారు చైర్మన్ అవుతారు అనే ఆశయంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈరోజు మనకు వచ్చి ఈ మద్దతు తెలుపుతా ఉన్నారు. మా ప్రజలు అనుకున్న మా వెనుక ఉన్న ఈ ప్రజల్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. వారు ఏదైతే వారు మాపై ఉన్న నమ్మకాన్ని తప్పకుండా మిర్యాలగూడ పట్టణాన్ని ప్రతి ఒక్కరు కూడా మిర్యాలగూడ పట్టణంలో జీవించే వ్యక్తులు కూడా గర్వపడే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుని మీ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలలో మీకు ప్రత్యర్థులకి ఈ యొక్క ఎన్నికల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు అభివృద్ధి చేయలేరు, చేత కాదు. మేము ఖచ్చితంగా మాకు అభివృద్ధి చేయాలని, ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, నిధులు ఎట్లా తెచ్చుకోవాలి, ఆ వచ్చిన నిధుల్ని వృధా కాకుండా తక్కువ నిధుల్ని ఎక్కువ మందికి ఉపయోగపడేట్టుగా, ఎక్కువ అభివృద్ధి జరిగే విధంగా ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరైనా ఎన్ని కోట్ల రూపాయలను ఎవరి ఇంట్లో నుంచి పెట్టారు, ప్రజల నుంచి పన్నుల రూపంగా వసూలు చేయాలి, ప్రజలకే ఖర్చు పెట్టాలి. అట్లాంటప్పుడు ప్రజల్లో తక్కువ వసూలు చేయాలి, ఎక్కువ పని చేయాలి. అదొక ఆలోచనతో చేయాలి. ఆలోచనతో చేసినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యర్థులకు అదే చెప్తున్నాను, ఎవరు కూడా అసమర్థులు ఉన్నారు. అందరూ డబ్బుతోటి వ్యాపారాలతోటి మీ వ్యాపారంలో డబ్బులు ఉన్నాయి, చైర్మన్ పదవి వస్తూ ఉంటున్నారు. కానీ నేను కష్టపడి ప్రతి పదవిలో కూడా సక్సెస్ అయ్యి ఈరోజు చైర్మన్ పదవి కూడా సక్సెస్ అవుతానని అదే ఛాలెంజ్ తోటి ముందుకు వస్తా ఉన్నాను. వాటిలో మిత్రపక్షాలకు బీఆర్ఎస్ అండ్ సిపిఎం రెండు పొత్తుగా వ్యవహరిస్తున్నాయి. మరి వాటికి ఏం సమాధానం చెప్తారు మీరు? మేము ప్రజల ఆశీస్సులు మొత్తం ఉన్నాయి. 90% ప్రజలు 17వ వార్డులో 90% ప్రజలు మా ఆశీస్సులు ఉన్నాయి. ఒక్కటి కాదు, 2 కాదు, ఇంకా 10 పార్టీలు ఏకమైన నాకు ప్రజల ఆశీస్సులను చెప్పి పార్టీలతోటి తృణప్రాయంగా మాకు పార్టీలు ఏ పార్టీని కూడా లెక్క చేయవు. ప్రభుత్వంలో ఇప్పుడు అది మీ యొక్క అధిష్టానంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? అదంతా తప్పుడు విధానం, తప్పుడు సమాచారం. ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి పదవులు ఆశించడం సహజం. ఎవరైనా కొంతమంది ఇప్పుడే చెప్పాను, కొంతమంది డబ్బుతోటి వస్తున్నారు, కొంతమంది దాంతో వస్తున్నారు. ఇవాళ సమాజంలో రాజకీయంలో డబ్బులు కూడా అవసరం కాబట్టి డబ్బు ఉంది మా దగ్గర వస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా మేమేం వ్యతిరేకించట్లేదు. మేము ఎవరైతే ఈ పట్టణానికి న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే పట్టణ ప్రజలకు న్యాయం చేయగలుగుతారో పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుంది. మా దగ్గర వర్గాలు లేవు, ఎటువంటి విభేదాలు లేవు. అధిష్టానం ఏది నిర్ణయం చేస్తే ఆ అధిష్టాన నిర్ణయం మేరకు మేము పని చేసుకుంటాం. ఇది చూసుకున్నట్టయితే మిర్యాలగూడ నియోజకవర్గంలో రసవత్తరంగా సాగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 17వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి తమ యొక్క ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని ప్రజలంతా మా వెంటే ఉన్నారు, ప్రజా బలమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాము. గత 2014లో కూడా మేము మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచి వార్డుని మరింత అభివృద్ధి చేశాము. ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్లో కష్టపడ్డా అని చెప్పేసి కూడా నూకల పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించినట్టు తెలుస్తుంది. 13న ఫలితాలు. ఆ రోజు ఏ కాంగ్రెస్ ఏ ఒక్క పార్టీ గెలుస్తుందో వేచాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ యొక్క ఎన్నికలలో ఎవరు విజయం సాధించాల్సిన వేచి ఉంది. వాట్స్ కెమెరామెన్ జానీతో మహేష్, సత్యన్యూస్, మిర్యాలగూడ.